అరే ఒక అభిమానం ఉంటే డబ్బులు తీసుకొని చెప్పడం అంత అవసరం లేదురా భయ్. ఆమె గెలవాలని చెప్పి ఫస్ట్ నుండి అయితే కోరుకుంటున్నాము, అదే అభిమానంతో వెళ్తున్నాము. ఎవడో ఏదో ఇస్తాడు, ఎవడో ఏదో చేస్తాడని చెప్పి దాని మాత్రం చెప్పట్లేదురా భయ్. మీ ఇష్టం ఏమైనా అనుకుంటారా భయ్. తనుజ ఇంకా ఫిక్స్ అంతే, ఇంకా బిగ్ బాస్ ఫిక్స్. పోయినసారైనా సరే అమర్దీప్ని నేను చాలా మొత్తుకున్నాం, బతికింటే పల్లవ ప్రశ్న చిన్న సెంటిమీటర్తో జనాలు గొర్రెలు అయిపోయారు, గొర్రెల మంద. దయచేసి ఇప్పుడైనా సరే 1-2 సార్లు ఆలోచించి ఓటేయండి. ప్లస్ ఇంకా 2 వీక్స్ ఉంది కాబట్టి జనాలు చాలా చాలా మేల్కొండ్రా భయ్. అది ఎందుకక్క మీ తనుజ అసలు సంబంధం లేని విషయాలు ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ టాస్క్ భరణికి రీతుకు జరుగుతుంది. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఈమె ఇన్వాల్వ్మెంట్ ఏంటి? మరి ఇప్పుడు రీతు ఫ్రెండ్, భరణి గారు డాడీ, ఎవరికైనా సపోర్ట్ చేద్దాం, ఇద్దరు గురించి తెలిసింది అనుకో అయిపోతుంది కదా. సైలెంట్ ఉంటే సరిపోద్ది కదా. సైలెంట్ ఎందుకు? ఇప్పుడు వాళ్ళు కొట్టుకొని తెచ్చుకుంటారు దేనికి? అది తనుజ మధ్యలో దూరింది అనుకో సైలెంట్ అయిపోతారు కదా. ఇప్పుడు ఫ్రెండ్కి సపోర్ట్ చేయలేదు, తండ్రికి సపోర్ట్ చేయలేదు, ఇద్దరు ఈక్వల్. మధ్యలో దూరింది అనుకో ఏమో మాట్లాడలేడు, ఆయనే మాట్లాడాడు, అందుకే కాము దూరింది. తనుజ టార్గెట్ ఒకటే, నా వల్ల ఎవరో గొడవలు పడద్దు, ఏమి గొడవలు పడద్దు, ఇంకా 2 వీక్స్ ఉంది అని చెప్పి ఆమె మైండ్లో ఫిక్స్ అయిపోయింది బాగా. అంతే. మొన్న తను చెప్పి మీకు ₹1,00,000 పంపించానంట ప్రమోట్ చేయమని చెప్పి. నాకన్నా పంపించింది అన్న, ₹1,00,000 వచ్చింది. ఇంకో ఐఫోన్ తీసుకున్నా, ఇంకో చెప్తున్నా ఐఫోన్ తీసుకున్నా, ₹1,00,000 ఇస్తే. ఏం మాట్లాడుతున్నా అన్న మీరు? ₹1,00,000 అని ఒక విషయం చెప్పనా, తనుజ గెలిచినా ఒకవేళ ఎవరు గెలిచినా సరే మనకి ఎటువంటి అంటే ప్లస్ పాయింట్ ఉండదు. బట్ ఏంటంటే అభిమానంతో చెప్తున్నా అంతే, తనుజ గెలవాలని చెప్తున్నా అంతే. ఒక ఆడపిల్లని ఏదైతే ఇప్పుడు సమంతాన్ని ఎంత ట్రోలింగ్ చేస్తున్నారో మా తనుజ కూడా అంతే ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక ఆడపిల్లని అయితే అంత తనంగా ట్రోలింగ్ చేస్తారా? ఆ వర్షాన్ని కష్టపడి ఏడ్చి రేయం బగులు తిన్నదో తినలేదో షూటింగ్ చేసిందో బిగ్ బాస్ లో గెలిచి ఆడుకుని వచ్చింది ఒక ఆడపిల్ల. అంత స్థాయికి వచ్చింది. అలా స్థాయికి వచ్చినప్పుడు మీరు ఎందుకు అంత ట్రోలింగ్ చేస్తున్నారు? బిగ్ బాస్ లో అంతమంది మగోళ్ళు ఉన్నారు, ఎందుకు ట్రోలింగ్ చేయరు వాళ్ళని? ఒక ఆడపిల్లని అయితే సమంతాన్ని ట్రోలింగ్ చేస్తాడు, తనుజను కూడా ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు? అట్లా అంటే ఒక ఆడపిల్ల కష్టపడి ఆ స్టేజ్ కోసం మీరు చేస్తారా? అష్టం వచ్చినట్లు మాట్లాడతారా?